బలమైన కట్టడం. ఎలాంటి కట్టడం అండి? ఆ బలమైన కట్టడంగా మన జీవితాలు ఉండాలి. ఎవరికి? ఆయనకి, దేవునికి స్తోత్రం కదా. ఆయనకి ఎలా కట్టాలంటే మన మందిరానికి పిల్లలండి బంగారం పోతుంది. దానిలో సొలొమోను గారు బంగారం పోతారండి. అవి పోతాయేమో, సిమెంట్ పోతలు గట్ట అంటే మట్టి పోతలు గట్ట ఎప్పుడు నుంచి మొదలైంది కదా. సొలొమోను గారు దానికి బంగారం పోతలు పెట్టాడండి. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. ఆ పోతలు కాస్త ఆ పిల్లలేండి సిమెంట్ మట్టి పిల్లలంటే ఇలాగ మట్టి పోతలు సిమెంట్ పోతలు ఇవన్నీ పిల్లలు ఎప్పుడు వచ్చినాయి. కానీ అప్పట్లో దేవుడు పిల్లలు ఏ పోత ఉందండి? బంగారం పోత. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. బంగారం పోతలతో మరి మరి మాకు కూడా ఏం చేయాలి చెప్పండి? అంత అందంగా, ఎంతో అందంగా దేవుడు వీళ్ళ ఆలోచన. ఎంత అందం అంటే చెప్పండి, ఎంత అందమో చెప్పనండి. ఎంత అందంగా కట్టాలంటే ఆయన మందిరాన్ని మనం ఎంత అందంగా కట్టాలంటే, అబ్రహమా నీ బంధువులను నీ ఇంటి వాళ్ళు విడిచిపెట్టి నీ దేశాన్ని విడిచిపెట్టి వచ్చాడు. మారు మాట్లాడే వచ్చేసాడండి. ఎందుకండి? మారు మాట్లాడే వచ్చేసాడు. దేవుడు వీళ్ళ ఆలోచన చేయండి. అబ్రహమా ఆగాన్ని దాని బిడ్డని విడిచిపెట్టేశాడు అని చెప్పాడు. విడిచిపెట్టేశాడు. అబ్రహమా నీకు ఒక్క మాట ఉంది కదా, నాకు బలిచి అందరూ దేవుడి స్తోత్రం ఇద్దాం. ఒక్క మాట ఉంది కదా, నాకు బలిచి కత్తెత్తేశాడంతే. అదే అంత అందంగా ఉండాలండి. దేవుడికి స్తోత్రం కదా. మనం అదే ప్రభా అంత అందమైన జీవితం నాకు దయచేవా. స్తోత్రం చేద్దాం. రెండే సభకి స్తోత్రం చేద్దాం. చాలా కుటుంబాల్లో చూస్తాను ఎంత చక్కగా భర్త పిల్లలు ఎన్నన్నా కానీ భార్య పట్టించుకోవాలి. ఎన్నన్నా కానీ పట్టించుకున్నా ఎంత కూడా వేసినా కానీ పిల్లలండి అది వేసాను సమంటారు. దేవుడు వీళ్ళని ఆలోచించే భార్య ఎదిగితే కానీ భర్త పట్టించుకోవాలి. కుటుంబాలు అబ్బబ్బబ్బా ఏం కమిట్మెంట్ అండి. భర్త భార్య ఎగురుదనేసినా కానీ పిల్లలు తన కాదన్నట్టుగా పిల్లలు ఉంటారు. పిల్లలు ఏమండి ఎంత చక్కగా పిల్లలు అన్యూన్యంగా ఉంటారండి. భార్య భర్తలు ఎంత అన్యూన్యంగా ఉంటారండి. భర్త కొట్టేస్తే భార్య మాట్లాడదు, భార్య కొట్టేస్తే భర్త మాట్లాడు. అలా ఉండాలి. ఎంత అందమైన జీవితం అండి, ఎంత ఆనందమైన జీవితం అండి. అలా కలిసిమెలిసి పిల్లలు ఉండిపోయి ఎంత గొప్ప జీవితం అండి. అలా ఉండాలండి జీవితం అంటే గొప్ప జీవితం అండి. హల్లెలూయా. అలాగూ పిల్లలండి ఆయన వల్ల కష్టాలు అనుభవించవలన, ఆయన వల్ల పిల్లలండి ఆయన మీరే అనుభవించవలన, కీడు అనుభవించదా, ఆయన వల్ల సంతోషం అనుభవించాలా, కష్టం అనుభవించకూడదా, ఆయన వల్ల ఎంత సుఖం అనుభవించాలా, బాధ అనుభవించకూడదా. ఏదైనా సరే దేవుడికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఎన్ని సభకి స్తోత్రం చెప్పండి. కష్టమైన, నష్టమైన, ఇరుకని, ఇబ్బంది, వ్యాధైన, బాధ ఏదైనా సరే దేవుడికి స్తోత్రం కలిగి. కష్టాలు ఏ కలిగినా